ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమానికి స్వాగతం. నేను రేఖ. ఈరోజు ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో నిద్ర, ఆందోళన, నిరాశపై పోషకాహార ప్రభావం గురించి మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే లక్ష్మి గారు. లక్ష్మి గారు, సాధారణంగా మనం బయట వింటూనే ఉంటాం, కంటి నిండా కునుకు, కడుపు నిండా ఆహారం ఉంటే ఒక వ్యక్తికి ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్య బారిన పడరు అని చెప్తారు. ఇది ఎంతవరకు నిజమంటారు? కడుపు నిండా ఆహారం అని మీరు అంటున్నారు కదా, కడుపు నిండా ఆహారం అంటే మనం తీసుకునే ఆహారం అనేది పోషక విలువలు అనేది కలిగి ఉండాలి. అంటే పోషక విలువలు అంటే ఇప్పుడు మనం తీసుకునే డైట్ లో కంప్లీట్ గా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి డైలీ. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని కడుపు నిండా తింటే మనకి నిద్ర అనేది సరిగ్గా పడుతుంది. నిద్ర సరిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా సరిగా ఉంటుంది అంటారు. మోస్ట్ ఆఫ్ ది టైం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో మీరు న్యూట్రియంట్స్ అంటే ఎక్కువ పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఎస్, అంటే చాలా మంది నిద్రలేమితో చాలా బాధపడుతూ ఉంటారు. రాత్రులు నాకు ఎక్కువగా నిద్ర పట్టట్లేదు, ఎందుకు ఇలా అవుతుంది అని చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు కూడా ప్రాపర్గా నిద్ర లేనప్పుడు వారంతా కూడా ఎంతో ఆందోళనగా కనిపించడము, లేదంటే ఏ పని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఈ విధంగా అంటే అన్హ్యాపీగా ఉండడము, ఎంత డల్గా కనిపించడం, సో ఈ లక్షణాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా నిద్ర ఎఫెక్ట్ అని అనుకోవచ్చా? నిద్ర పట్టకపోవడానికి పోషకాహార లోపం ఉన్నా సరే మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో మనం రోజు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో కొన్ని న్యూట్రియంట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నిద్రకు హెల్ప్ఫుల్ అయ్యే న్యూట్రియంట్స్ ఏంటంటే మెలోటిన్ అండ్ సెరోటిన్ అనే హార్మోన్స్. ఈ సెరోటిన్ అనేది మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్గా పిలుచుకుంటాము. సో మనం పోషక విలువలు కలిగిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ సెరోటిన్ అండ్ మెలోటిన్ హార్మోన్ అని ప్రొడ్యూస్ అయ్యి మనకి ఏదైతే నిద్ర ఉందో అది స్లీప్ క్వాలిటీ అండ్ డ్యూరేషన్ అనేది మెరుగుపడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుందండి. ఎస్, ఇందాక మీరు అన్నారు సెరోటోనిన్, మెలటోనిన్. ఏంటి రెండు హార్మోన్స్? ఇవి నిద్రకు సంబంధించిన హార్మోన్స్ అంటారా? అవునండి. ఇప్పుడు మన బాడీలో మనకి నిద్ర రావాలి అని ప్రేరేపించడానికి బ్రెయిన్ అనేది ఈ పినాల్ గ్లాండ్లో మనకి సెరోటిన్ అనే హార్మోన్ అండ్ మెలోటిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ రెండు హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఎట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే మనం ఏదైతే ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల ఈ హార్మోన్స్ సెక్రేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా మనకి నిద్ర అనేది సరిగ్గా ఉండదండి. ఓకే, అంటే ఈ హార్మోన్స్ని మనం బ్యాలెన్స్ చేయాలి అంటే డైట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం మనం తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు మెలోటిన్ అని చెప్పుకున్నాం కదా, మనకి ఈ మెలోటిన్ అనేది ప్రొడక్షన్ అనేది మంచిగా ఉండాలంటే మనం ఈ రెండు కూడా మన బ్రెయిన్లో పినాల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది, ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు హార్మోన్స్ కూడా మనం ఏ టైంకి నిద్ర రావాలి అని ప్రేరేపిస్తుంది. సో ఈ టూ హార్మోన్స్ అనేవి యాక్టివ్గా పనిచేయడం వల్ల మనకి నిద్ర అనేది టైంకి వస్తుందండి. ఎస్, అంటే ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి మనము నిద్ర ప్రాపర్గా ఉండాలి అంటే? ఓకే అండి, ఈ మెలోటిన్ అనేది మనకి ట్రిప్టోఫాన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, దెన్ వైటమిన్ బీస్ అంటే B6, B12 అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి నిద్ర అనేది క్వాలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డ్యూరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అసలు నిద్ర మనం ప్రాపర్గా ఒకవేళ నిద్ర పోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి? ఇప్పుడు మనకి నిద్ర అనేది సరిగ్గా లేకపోతే కాన్సన్ట్రేట్ చేయలేము. లైక్ ఏమైతుంది, డ్రౌజీగా ఫీల్ అవుతాం నైట్ సరిగ్గా నిద్రకపోవడం వల్ల. మార్నింగ్ లేవగానే అలసటగా అనిపించడం. దెన్ ఏమైతుందంటే నైట్ సరిగ్గా పడుకోకపోవడం వల్ల మార్నింగ్ క్రేవింగ్స్ కూడా ఎక్కువగా వస్తాయి మనకి. దెన్ హార్ట్ లైక్ బీపీ ఇంక్రీజ్ అవ్వడం కొంతమందికి, అంటే అందరికీ కాదు, కొంతమందికి బీపీ అనేది ఇంక్రీజ్ అవ్వడం, ఒబేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మార్నింగ్ ఫుడ్ ఇంటేక్ అనేది ఎక్కువ అయిపోతుంది. డైలీ తీసుకునే ఫుడ్ ఇంటేక్ కన్నా స్లీప్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేరు. సో ఎంత ఫుడ్ తింటున్నాం అనేది కూడా మనకి తెలియకుండా ఒబేస్ రావడం, డయాబెటీస్ రావడం, బీపీ పెరగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. అంటే ఈ నిద్ర పైన ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అంటే ప్రాపర్గా నిద్ర లేకపోతే నైట్ మొత్తం కూడా వాళ్ళు లేట్ నైట్గా పడుకోవడము, లేట్ డిన్నర్ చేయడము, ఇవన్నీ కూడా నిద్రకి ఏమైనా రిలేషన్ ఉంటుందంటారా లేట్ డిన్నర్కి సంబంధించి? అవునండి, ఇప్పుడు లేట్ డిన్నర్ అంటే మన బెడ్ టైం ఏదైతే ఉందో మనం డిన్నర్ ఇప్పుడు కూడా 2 to 3 hours బిఫోర్ బెడ్ టైం అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన బెడ్ టైంలో మన డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నది స్లోగా పనిచేస్తుంది. అక్కడ స్లీప్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పటికి రిలీజ్ కావు. మీరు డిన్నర్ ఇంకా ఫుడ్ తీసుకున్నప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి న్యూట్రియంట్స్ కావాల్సినవి దానికి అందవు. సో లేట్గా డిన్నర్ తీసుకోవడం వల్ల నిద్ర అనేది సరిగ్గా పట్టదు, డిస్టర్బెన్సెస్ వస్తాయి. లైక్ నిద్ర మధ్యలో మేల్కొనడం, నెక్స్ట్ లైక్ హంగర్ అంటే ఆకలి అనిపించడం. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ రావడం వల్ల మనకి స్లీప్ అనేది సరిగ్గా పట్టదు.
అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తాము. సో రన్నింగ్ లైఫ్ అయిపోయింది. కొంతమందికి ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మన సాఫ్ట్వేర్లో చూసుకున్నా కూడా, వేరే కంపెనీస్లో చూసుకున్నా కూడా నైట్ షిఫ్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు డేలో నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి నిద్ర ప్రాపర్గా ఉండాలి అంటే ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉండాలి? ఫుడ్ ఐటమ్స్ అంటే ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం, మెలోటిన్ రిచ్ ఫుడ్స్, సెరోటిన్ ఇవి తీసుకోవాలి, ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పుకుంటున్నాం కదా. ఈ మెలోటిన్ అనే హార్మోన్ అనేది మనకి మిల్క్ ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పుడు ప్రీవియస్ గా మనకి పూర్వకాలం కూడా చెప్పేవారు, పాలు తాగి పడుకోండి మనకి నిద్ర మంచిగా వస్తుంది, పాలలో చిటికెడు పసుపు వేసుకోండి పడుకుంటే నిద్ర అనేది మంచిగా పడుతుంది పడుకునేటప్పుడు అని చెప్పుకుంటూ వస్తారు. సో ఏమవుతుందంటే మిల్క్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డైటరీ సోర్స్ అని చెప్పుకుంటాం. అంటే నిద్ర పట్టడానికి మిల్క్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ మిల్క్లో ట్రిప్టోఫాన్ దాని నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, అమైనో యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. దెన్ మిల్క్లో పొటాషియం, మెగ్నీషియం ఉండడం వల్ల మన నర్వ్స్ అండ్ బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, మజిల్స్, ఇవన్నీ రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళి నిద్ర అనేది మనకి ఫాస్ట్గా వస్తుంది. ఓకే, చాలా మందికి అలవాటు ఉంటుంది నిద్రకి ఉపక్రమించే ముందు, అంటే నిద్రపోయే ముందు టీ కాఫీలు తాగడానికి ఇష్టపడుతుంటారు చాలా మంది. సో ఆ టీ కాఫీలకు సంబంధించి నిద్రకి ఎటువంటి హానికరంగా ఉంటుంది? ఇప్పుడు టీ కాఫీ అంటే కెఫీన్ కంటైన్డ్ టీ కాఫీస్ అని ఉంటాయి మనకి. ఇవి ఏం చేస్తాయంటే మన బ్రెయిన్ ఎడినోసిన్ అని ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఆ ఎడినోసిన్ ఏం చేస్తుంది అంటే మన బ్రెయిన్కి ఇది నిద్ర వచ్చే టైం అవుతుంది అని చెప్పి ఒక లైక్ సిగ్నల్ అనేది ఇస్తుంది మనకి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కెఫిన్ ఏదైతే ఉందో బ్లాకింగ్ ఏజెంట్, ఆ హార్మోన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్ అనేది రిలీజ్ కాకుండా బ్లాక్ చేసేస్తుంది మనకి. సో బ్లాక్ చేయడం వల్ల అది ఏదైతే న్యూరో ట్రాన్స్మిటర్ ఉందో మన బ్రెయిన్ నుంచి చెప్తుంది మన బాడీకి, ఓకే నిద్రకు టైం అయింది పడుకోండి అని మన బ్రెయిన్ అనేది యాక్సెస్ ఇస్తుంది మనకి. కానీ మీరు కెఫిన్ కంటైన్డ్ కాఫీ ఏదైతే తీసుకున్నారో ఇది 2 to 3 hours ముందు తీసుకున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, మ్యాక్సిమం కాఫీ లైఫ్ అనేది ఆఫ్ లైఫ్ అనేది 5 to 6 hours ఉంటుంది మనకి బాడీలో. సో మనం తీసుకున్న కన్సంప్షన్ చేసిన వెంటనే కూడా 5 to 6 hours ఆఫ్ లైఫ్ టైం అంటే మన బాడీలోనే ఇంకా కెఫిన్ ఉండిపోతుంది. సో ఈ కెఫిన్ అట్ ద సేమ్ టైం ఆ ఏదైతే న్యూరో ట్రాన్స్మిటర్ ఉందో దాన్ని బ్లాక్ చేయడం వల్ల మనం నిద్రపోదాం అని రిలీజ్ చేయడానికన్నా హార్మోన్ అనేది రిలీజ్ చేయలేదు. సో అలసటగా అనిపిస్తుంది, ఇంకా నిద్ర అనేది మనకి సరిగ్గా రాదు. సో కెఫిన్ కంటైన్డ్ కాఫీ, టీస్ ఏ ఉన్నా సరే 3 to 4 PM తర్వాత తీసుకోకుండా ఉండడమే మంచిది. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, సో నైట్ షిఫ్ట్స్ చేసి వచ్చిన తర్వాత కూడా నిద్రపోవడానికి వాళ్ళకి టైం పడుతూ ఉంటుంది. సో డేలో నిద్రపోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారని చెప్పాను కదా. సో అటువంటి వారికి ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకోవాలి, అసలు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు డేలో నిద్రపోవడం అనేది సరికాదండి. మనకి ఏదైతే 24 hours సైకిల్ ఉందో డే టైం అనేది మనం పని చేసుకోవడానికి, నార్మల్ గా చెప్తారు కదా డే టైం అనేది పని చేయడానికి, రాత్రులు అనేది పడుకోవడానికి. సో మనం మొత్తం ఏదైతే సైకిల్ ఉందో దాన్ని ఫుల్ గా డిస్టర్బెన్స్ చేస్తే మన హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి, డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయదు, దాని బ్రెయిన్ కి అనేది సిగ్నల్స్ ఉండదు. లైక్ ఇప్పుడు మేల్కోవాల్సిన టైంలో పడుకోవాల్సిన టైంలో మేల్కుంటే మన బ్రెయిన్ కి కూడా సరిగ్గా తెలియదు, లైక్ ఇది డే టైమా నైట్ టైమా అని తెలియదు. సో మనం ఎప్పుడు కూడా మాక్సిమం నైట్ పడుకోవడానికి చూడాలి. ఇప్పుడు నైట్ షిఫ్ట్ అని చెప్తున్నారు కాబట్టి ఈ నైట్ షిఫ్ట్ ఉండే వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ కానీ, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కానీ, ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోమని చెప్తున్నాం. ఈ ట్రిప్టోఫాన్ అనేది మనకి మిల్క్లో ఉంటుంది, దెన్ చికెన్, దెన్ సిసమి సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ నట్స్ అంటాం కదా, పిస్తా, పీనట్స్, ఆల్మండ్స్ వీటిలన్నిటిలో కూడా ఉంటాయి. సో ఇవి కొంచెం రోజు తీసుకునే డైట్లో కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. ఎస్, అంటే ఈ న్యూట్రియంట్స్ అనేవి నిద్ర పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు? ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక నేను చెప్పుకుంటున్నాం కదా, లైక్ సెరోటిన్ కానీ, దెన్ ట్రిప్టోఫాన్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ న్యూట్రియంట్స్. ఇవి మన నిద్రపై ఎలా ప్రభావితం చూపిస్తాయంటే ఈ ట్రిప్టోఫాన్ ఏదైతే ఉందో అది మెలోటిన్ అండ్ సెరోటిన్ ఏదైతే ప్రొడ్యూస్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి. దెన్ నెక్స్ట్ వచ్చి మనం డే అంతా ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం, లైక్ పని చేయడం కానీ నడవడం కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీయే. సో మజిల్స్ అనేవి రిలాక్సేషన్ మోడ్కి వెళ్ళాలంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి మీరు. దెన్ వైటమిన్ B6, వైటమిన్ B12 ఇవి ఏం చేస్తాయంటే సెరోటిన్ సింథసిస్కి హెల్ప్ఫుల్ అవుతాయి. దెన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి omega-3 ఫ్యాటీ యాసిడ్ని యాక్చువల్గా మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పుకుంటాం. అంటే ఏదైనా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే అది
అగెనిస్ట్గా ఫైట్ చేసి ఇన్ఫ్లమేషన్ కొంచెం స్టాప్ చేసి మనకి నిద్ర అనేది సరిగ్గా పడుతుంది. సో ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి స్లీప్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా వాటిని అధిగమించవచ్చు. లక్ష్మి గారు, అసలు ఈ నిద్ర పైన న్యూట్రియంట్స్ అనేవి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నిద్రకి సహాయపడే న్యూట్రియంట్స్ అంటే ట్రిప్టోఫాన్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం అండ్ బి వైటమిన్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పుకుంటాము. ఏమవుతుందంటే ట్రిప్టోఫాన్ అనేది మనకి మెలోటిన్ అండ్ సెరోటిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ మెగ్నీషియం ఏదైతే ఉందో మన మజిల్ నర్వ్స్ రిలాక్సేషన్కి ఉపయోగపడుతుంది. దెన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, నిద్ర రావట్లేదని మనం చెప్పుకుంటున్నాం కదా, కొంతమందికి ఏమైనా ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉన్నా సరే నిద్ర అనేది సరిగ్గా పట్టదు. లక్ష్మి గారు, ఈ మెలటోనిన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి? సో ఎటువంటి ఫుడ్స్లో ఈ మెలటోనిన్ అనేది ఉంటుంది? మెలోటిన్ రిచ్ ఫుడ్స్ అంటే మనం మిల్క్ని వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్గా చెప్పుకుంటాం. సో ఈ మిల్క్లో ట్రిప్టోఫాన్, అమైనో యాసిడ్స్ అండ్ మెగ్నీషియం అండ్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా మనం మజిల్స్ కానీ నర్వ్స్ కానీ డే అంతా యాక్టివ్ మోడ్లో ఉంటాం కాబట్టి మనం అవి రిలాక్సేషన్ మోడ్కి వెళ్ళడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. సో మిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ది రిచ్ సోర్స్ ఆఫ్ ట్రిప్టోఫాన్ అని మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ మెలోటిన్కి చికెన్, దెన్ పౌల్ట్రీ ఫుడ్స్, దెన్ నట్స్, సీడ్స్ అంటే పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్ కానీ మనకి, దెన్ పిస్తా కానీ వీటిలన్నిటిలో కూడా రిచ్గా దొరుకుతుంది. ఎస్, అలాగే చిన్నపిల్లల్లో ఈ మెలటోన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది వారిలో? చిన్నపిల్లల్లో మెలోటిన్ అనేది కూడా ఏమవుతుందంటే వాళ్ళు లైక్ చిన్నపిల్లలు మ్యాక్సిమం ఫుడ్ ఇంటేక్ అనేది సరిగ్గా ఉండదు. ఎస్, ఎందుకంటే వాళ్ళు టైంకి తినరు, ఎట్ ద సేమ్ టైం అల్లరి చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి పెట్టే ఫుడ్ ఏదైతే ఉందో కొంచెం న్యూట్రియంట్స్ ఏవైతే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నామో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, మెగ్నీషియం కానీ, బి వైటమిన్స్ కానీ, ఈ ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ కానీ, ఈ నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా మనకి పుష్కలంగా లభిస్తాయి. సో వీటిని మనం లైక్ పిల్లలకి లోపం అనేది రాకుండా ఉండడానికి పారిజ్ చేయడం, లేకపోతే మిల్క్ షేక్స్లా చేయడం, దెన్ ఈజీ స్నాక్స్. పిల్లలు ఇప్పుడు పర్టికులర్గా ఒక ఫుడ్ తీసుకొచ్చి తినండి అంటే పిల్లలు ఎప్పుడూ సరిగ్గా తినరు వాళ్ళు. సో మనం ఏం చేయాలంటే కొంచెం కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపించడానికి స్మూతీస్లా చేయడం, దెన్ స్నాక్స్లా చేయడం, లైక్ ప్రోటీన్ బార్స్ అట్లా ఇస్తే పిల్లలకి అనేది ఈ మెలోటిన్ డెఫిషియన్సీ రాకుండా స్లీప్ అనేది కూడా ప్రాపర్గా వస్తుందండి. ఓకే, అంటే చాలామంది స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటారు, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వారిలో అనేది యాంగ్జైటీ కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో నిద్రకి యాంగ్జైటీకి ఏమైనా రిలేషన్ ఉంటుందా? అవునండి, ఇప్పుడు నిద్రకి యాంగ్జైటీకి రిలేషన్ ఏంటంటే మనం డేలో సరిగ్గా వర్క్ చేసి ఉంటాము, నైట్ అనేది నిద్ర అనేది సరిగ్గా లేదంటే బ్రెయిన్కి అప్పటి వరకు డే అంతా వర్క్ చేసి నైట్ కూడా రిలాక్సేషన్ అనేది బ్రెయిన్కి రాకపోతే మనకి నిరాశ ఎక్కువగా చెందడం. అదే రీజన్ కాకుండా ఇప్పుడు లైక్ చదువుకునే పిల్లలు ఏమవుతుందంటే ఎడ్యుకేషనల్ ప్రెజర్ ఎక్కువైతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చి సోషల్ కంపారిజన్ కూడా ఎక్కువైతుంది మనకి. లైక్ ఇప్పుడు పేరెంట్స్ సగం మంది ఎట్లుంటారంటే వాళ్ళు పిల్లలు చదువుతున్నారు, నువ్వు ఎందుకు చదవట్లేదు, లైక్ ఇట్లాంటి ప్రెజర్ ఉన్నా సరే నిరాశ చెందడం, నిద్ర అనేది సరిగ్గా పట్టదు. దెన్ పోషకాల లోపం ఉన్నా సరే మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో వీళ్ళకి కూడా ఏం చేస్తారంటే కంప్లీట్గా న్యూట్రియంట్స్ అందేటి ఆహారం పెట్టడం, ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, దెన్ వాళ్ళకు కూడా కొంచెం లైక్ ఇట్లా తీసుకోవాలి ఫుడ్. మనం మన పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఓకే ఫైన్, ఇలా ఉండండి. దెన్ ఏమైనా లైక్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మనం ఫ్రెండ్లీగా సాల్వ్ చేయడం, ఫుడ్ ఇంటేక్ అవగాహన కూడా చెప్పాలి మనం పిల్లలకి. ఇప్పుడు లైక్ ఆ ఫుడ్ తిను అంటే వాళ్ళు తినరు. నాన్న ఇట్లా బేటా ఇట్లా తినాలి, ఇట్లా తింటే మనకి ఇట్లా అవుతుంది, నువ్వు హెల్దీగా అవుతాము. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఏం చేసేవారు, అమ్మమ్మ వాళ్ళు మంచిగా ఫుడ్ పెడుతూ స్టోరీస్ చెప్పడం అట్లాంటివి చేయడం వల్ల పిల్లలు అనేది మంచిగా ఫుడ్ తింటారు, న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉండదు, దెన్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఫీల్ అవ్వరు. సో బ్రెయిన్ కూడా స్ట్రెయిన్ అవ్వదు మనకి. ఎక్కువగా స్ట్రెయిన్ అయినా సరే నిరాశ చెందడం, నిద్ర అనేది సరిగ్గా పట్టకపోవడం ఇట్లాంటివి అనేది ఉంటుంది. స్కూల్ గోయింగ్ పిల్లలంటేనే ఇప్పుడు మ్యాక్సిమం ఇవే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి డైట్ ఇంక్లూడ్ చేసుకున్న చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా సరే మనకి నిద్ర అనేది పడుతుంది. ఓకే లక్ష్మి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఒక చిన్న బ్రేక్. నార్మల్గా స్కూల్ గోయింగ్ కిడ్స్కి విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకి స్కూల్ టైమింగ్ ఎక్కువగా వాళ్ళంతా స్కూల్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తారు, ఇంటి దగ్గర ఉండడం చాలా తక్కువ. సో ఉన్న టైంలో మనము న్యూట్రిషన్ ఫుడ్ అనేది వాళ్ళకి ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయొచ్చు, అంటే వారికి ఇచ్చే ఫుడ్లో ఎటువంటి ఆహారం ఉండాలి అంటారు? పిల్లలకి మనం ఇచ్చే ఫుడ్లో డైలీ కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే సరిపోతుంది, కానీ ఈ న్యూట్రియంట్స్ అన్నిటిని కొంచెం ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు
చిల్డ్రన్స్ అనేది చిన్న వయసులోనే మన బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. ఎస్ సో బ్రెయిన్ డెవలప్మెంట్కి మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, నట్స్, సీడ్స్, దెన్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేది తీసుకోవాలి. మనం చెప్తున్నారు కదా, డే అంతా పిల్లలు స్కూల్లోనే ఉంటున్నారు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే లైక్ బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్తారు. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి లైక్ బ్రేక్ అనేది ఉంటుంది, స్నాక్ బ్రేక్ అనేది ఏమైనా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఏం చేస్తారంటే మీరు ఒక మీల్ ఈజీగా ప్రిపేర్ అయ్యే మీల్, ఈజీగా తినే మీల్, అట్ ద సేమ్ టైం అట్రాక్టివ్గా ఉండాలి. మనం ఇందాక నుంచి చెప్పుకుంటాం పిల్లలు ఊకే ఫుడ్ అయితే తినరు కాబట్టి అట్రాక్టివ్గా ఉండేటట్టు ప్రోటీన్ బార్స్ పెట్టుకోవడం, స్మూతీస్లా పెట్టడం, సలాడ్స్ పెట్టడం. ఈ సలాడ్స్లో కూడా ఏం చేస్తారంటే మనకి సలాడ్స్ కూడా కొంచెం వెజ్జెస్, లీఫీ వెజ్జెస్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. దాన్ని క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి పెడితే కనుక వాటిని కొంచెం బాయిల్ చేయండి. బాయిల్ చేస్తే మనకి అబ్జార్ప్షన్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే, దెన్ న్యూట్రియంట్స్ అనేవి కూడా అక్కడ రియాక్షన్ జరిగి మనకి అబ్జార్ప్షన్ ఈజీగా ఉంటుంది, డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. సో క్యారెట్స్ అట్లా సలాడ్స్లో కొంచెం బాయిల్ చేసి క్యారెట్ పెట్టడం, దెన్ పీనట్స్, చిక్కీస్ పెట్టడం. ఏవో కొత్తగా ఏం అవసరం లేదు, మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న డైట్ ఫాలో అయితే సరిపోతుంది. ప్రోటీన్ బార్స్ లాగా లైక్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ ఎక్కువ, అంటే హెల్దీగా ఏం పెడుతున్నారంటే మా పిల్లలకి మేము బాక్స్లో డ్రై ఫ్రూట్ లడ్డూస్ పెడుతున్నామండి, అవి పెడుతున్నాం అంటున్నారు కదా. సో ఈజీగా లడ్డూస్ పెట్టడం, స్పినాచ్ ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్ చేయడం. దెన్ నెక్స్ట్ వచ్చి న్యూట్రియంట్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా మనకి నట్స్, సీడ్స్లో ఉంటున్నాయి. ఎట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్, లీఫ్ వెజ్జెస్ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కలిపి ఒక లైక్ ఊతప్పం అనే వాళ్ళు ప్రోటీన్ చీల అట్లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే అవి కూడా కొంచెం అట్రాక్టివ్గా, కలర్స్ ఆర్టిఫిషియల్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా బీట్రూట్ అట్లా మిక్సీ పట్టి ఏదైతే లిక్విడ్ వస్తుందో దాంతో కలర్ఫుల్గా పెట్టడం, ఇట్లాంటి లైక్ డైలీ తీసుకునేవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి డీహైడ్రేట్ కూడా అవుతూ ఉంటారు పిల్లలు అనేవాళ్ళు. సో వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఒకరోజు చియా సీడ్స్ వాటర్ పెట్టడం, దెన్ లెమన్ వాటర్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే పోషకాహార లోపం అనేది చిల్డ్రన్స్లో కనిపించదు మనకి. ఎస్, మీరు ఇందాక డీహైడ్రేట్ గురించి మాట్లాడారు కదా, అంటే డీహైడ్రేషన్ పైన నిద్ర ఎఫెక్ట్ అనేది అవుతుందా, అంటే పిల్లల్లో ఎలా ఉంటుంది? పిల్లలే కాదండి, ఇప్పుడు మన పైన కూడా ఈ డీహైడ్రేషన్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన డేలో అట్లీస్ట్ ఒక నార్మల్గా వాటర్ ఇంటేక్ అనేది ఎలా చెప్పుకోవాలంటే మన బాడీ వెయిట్ని బట్టి వాటర్ ఇంటేక్ ఉండాలి. లైక్ కొంతమంది వాటర్ మంచిగా తాగాలంటే ఎక్కువగా తాగిస్తారు అదే పనిగా, లైక్ ఎలా అంటే ఇప్పుడు 5 to 6 లీటర్స్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు డేలో. సో అట్లా తాగినా సరే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లీస్ట్ డేకి 2 to 3 లీటర్స్ అట్లీస్ట్ చెప్తున్నా నేను మీకు. సో 2 to 3 లీటర్స్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అనేది అవ్వదు. ప్లస్ ఏమవుతుందంటే మనం నిద్ర నైట్ పడుకునేటప్పటికి మజిల్ క్రాంప్స్, డీహైడ్రేట్ అయినా సరే మనకి మజిల్ పెయిన్ వస్తుంది, థ్రోట్ పెయిన్ వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చి స్వెట్టింగ్ అట్లా వస్తుంది, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేము. సో ఈ వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉంటే మనకి స్లీప్ క్వాలిటీ, స్లీప్ డ్యూరేషన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ తాగమంటే బెడ్ టైం వాటర్ తాగే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువగా బెడ్ టైం వాటర్ కూడా ఇంటేక్ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బెడ్ టైం వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకున్నా సరే ఫ్రీక్వెంట్ యూరినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్లీప్ డిస్టర్బెన్స్ అయితే లైక్ ఏమవుతుంది, పడుకున్న తర్వాత వాష్రూమ్కి అట్లా వెళ్తూ ఉంటారు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమందికి నిద్ర పట్టదు. సో కొంతమంది ఏం చేస్తారు, ఇంకా నైట్ లైక్ బయటకి 2 to 3 hours ముందు కూడా కంప్లీట్ వాటర్ తాగరు వాళ్ళు. సో కంప్లీట్ వాటర్ తాగకపోయినా సరే నైట్ టైం ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది ఈ వాటర్ని రిట్రైన్ చేసుకుంటుంది, అది యూజ్ చేసుకుంటుంది ఫంక్షనింగ్ ఏదైతే. సో మార్నింగ్ మనం వాటర్ తాగకుండా బయటకి అట్లీస్ట్ 2 to 3 hours ముందు వాటర్ తాగకపోయినా సరే కంప్లీట్ డీహైడ్రేట్ అయిపోతాము. సో 2 to 3 లీటర్స్ వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా డీహైడ్రేట్ అవ్వకుండా బాడీ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో మజిల్ పెయిన్స్ రాకుండా మనం మజిల్స్, బోన్స్ కూడా మినరల్స్, వైటమిన్స్తో పాటు వాటర్ కూడా ఉంటుంది. సో వాటర్ ఇంటేక్ కూడా మనం రోజు తీసుకునే డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ డీహైడ్రేషన్ అనేది రాదు. డీహైడ్రేషన్ వల్ల నిద్ర డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయి. ఓకే, పిల్లల్లో ఇందాక మన స్కూల్ గోయింగ్ కిడ్స్ గురించి కూడా మాట్లాడాం కదా. సో వారికి సంబంధించి మనం ఎంత వాటర్ బాటిల్స్ వాళ్ళకు ఫిల్ చేసి పెట్టినా కూడా మళ్ళీ సేమ్ అదే వాటర్ బాటిల్ జస్ట్ 2-3% మాత్రమే వాళ్ళు తాగేసి మిగతా 70% మనకి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళలో ఎలా ఉంటుంది మెకానిజం అనేది? ఇప్పుడు వాటర్ ఇంటేక్ సరిగ్గా లేదు పిల్లలకి, వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోతే బ్రెయిన్ అనేది ఫంక్షన్ ప్రాపర్గా ఉండదు. సో దేనిపైన ఫోకస్ చేయలేరు, సరిగ్గా చదవలేరు. అంటే ఫోకసింగ్ అనేది ప్రాపర్గా లేనప్పుడు మనం చాలామంది పిల్లల్లో మనం వింటున్నాం, మమ్మీ నేను ఎంత చదివినా నాకు ఏం గుర్తుండట్లేదు అట్లాంటివి చెప్తూ ఉంటారు. సో మన ఈ వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్గా ఉంటేనే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. సో వాళ్ళకి
2-3% వాటరే తాగుతున్నారు అని చెప్తున్నారు కదా. సో ఆ వాటర్నే ఏం చేస్తారంటే లెమన్ స్క్వీజ్ చేసి లెమన్ వాటర్లో వేయడం. లైక్ ప్లెయిన్ వాటర్ అందరూ తీసుకోలేరు, లైక్ మనం కూడా అంత ప్లెయిన్ వాటర్ తీసుకోవడానికి ఇష్టపడం. సో చిన్నపిల్లలు కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది సరిగ్గా ఉండడం లేదు కాబట్టి పిల్లల్లో. సో మొరింగా ఉంటుంది కదా, మునగాకు, అది పౌడర్ చేసి కొంచెం జాగరీ పౌడర్ ఇట్లాంటి ఇవ్వడం వల్ల కూడా ఆ వాటర్ అనేది వాళ్ళకి అట్రాక్టివ్ గా అనిపించి పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అంటారా? యూస్ చేయొచ్చండి. పెద్దవాళ్ళు ఏ విధంగా యూస్ చేయొచ్చు? మొరింగా అనేది మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ ఇంటేక్ మనం సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి ఏమవుతుందంటే అది కొంచెం డిఫరెంట్ గా అనిపించినా సరే మనం ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ దెన్ లెమన్ వాటర్ తీసుకోవడం, దెన్ చియా సీడ్స్ వాటర్ తీసుకోవడం, దెన్ సబ్జా వాటర్ అని కూడా అంటాం కదా. ఇవన్నీ కొంచెం రోజు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ అనేది పిల్లలకి ఇస్తే మనం వాళ్ళు కొంచెం తాగుతారు. సో ఇంటేక్ అనేది పెరుగుతుంది. 2-3% తాగే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ తాగే ఛాన్సెస్ ఉంటాయి. లక్ష్మి గారు, అసలే వింటర్ సీజన్ వచ్చేసింది కాబట్టి సో స్త్రీలలో ఏ విధంగా ఉంటుంది, నిద్రలేమి సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? వింటర్లో ఏమవుతుందంటే లేడీస్ అనే వాళ్ళే ఫస్ట్ లేవాలి. ఆడవాళ్ళు లేచి కుకింగ్ మొత్తం అన్నీ చేస్తేనే మన డే టైం అనేది స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి స్లీప్ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ మన బాడీ మెటబాలిజం ఏదైతే ఉందో అది కూడా కొంచెం స్లోగా ఉంటుంది నైట్ టైం. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా లేవడం వల్ల కూడా వాళ్ళకి నిద్ర అనే టైం అనేది తగ్గిపోతుంది. కాబట్టి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రోజు తీసుకునే ఆహారంలో నట్స్, సీడ్స్, ఎట్ ద సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్స్, ఈ శీతాకాలంలో ఏవైతే డిసీజెస్ అనేవి కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో లేడీస్ అనేవాళ్ళు రోజు తీసుకునే ఫుడ్స్లో కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా రోజు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డిసీజెస్ ఏమి రాకుండా నిద్ర అనేది కూడా సరిగ్గా పడుతుంది. అంటే ఇప్పుడు నిద్రలేమి సమస్యతో అధికంగా అటు మహిళలు కొంచెం ప్రెషర్తో ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, వృద్ధుల్లో కూడా ఈ విధమైన సమస్యలు ఉంటాయి. సో ఏ విధంగా అధిగమించవచ్చు మనం? ఇప్పుడు వృద్ధుల్లో, మహిళల్లో కూడా నిద్ర అనేది ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. సో నిద్ర అనేది ఫుడ్ ఒక్కటే తీసుకుంటే ప్రాబ్లం కాదు. మనకి నిద్ర రాకపోవడానికి హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నా సరే, కొంతమందికి డయాబెటీస్ ఉన్నా, దెన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనిమియా అంటే రక్తహీనత ఉన్నా, వీటి వల్ల కూడా మనకి సరిగ్గా నిద్ర అనేది పట్టదు. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఒక కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. నిద్రకి హెల్ప్ఫుల్ అయ్యే ఫుడ్స్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, మెలోటిన్, దెన్ ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ బి వైటమిన్స్ అని ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూట్రియంట్స్ రిచ్ ఫుడ్స్ని ఫస్ట్ డైలీ ఇంటేక్లో యాడ్ చేసుకోండి. అంటే రోజు తినే ఆహారంలో యాడ్ చేసుకుంటే స్టార్ట్ చేయండి. అయినా సరే నిద్ర అనేది సరిగ్గా పట్టడం లేదంటే ఫస్ట్ మనం డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఏదైతే నిద్ర అనేది ఫుడ్ నుంచి తీసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం ఫుడ్ నుంచి కూడా అవ్వట్లేదు, ఫుడ్ తింటున్నాము, దాన్ని ప్రాపర్గా స్లీప్ ఉన్నా సరే ఇట్లాంటి అనిపిస్తుందంటే ఫస్ట్ మీరు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అంటే వృద్ధుల్లో నిద్రలేమి సమస్యకు కారణాలు ఏంటంటారు? వృద్ధుల్లో నిద్రలేమి సమస్య అంటే వాళ్ళకి డే అంతా కూడా ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే కంపారిజన్ ఉంటుంది. కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తారు, కొంతమంది నార్మల్గా ఉంటుంది. సో ఆ ఏజ్డ్ వాళ్ళు ఏజ్ అయ్యే కొద్దీ మెగ్నీషియం మినరల్స్ ఉంటాయి మన బాడీలో, బోన్స్లో కానీ, ఎట్ ద సేమ్ టైం బాడీ మినరల్స్ అనేవి వయసు పెరిగే కొద్దీ కూడా తగ్గిపోతూ వస్తాయి. దెన్ డైజెషన్ కూడా, అంటే జీర్ణ వ్యవస్థ అనేది కూడా కొంచెం వాళ్ళకి తక్కువ ఉంటుంది మన ఏజ్ వాళ్ళతో పోల్చుకుంటే వృద్ధులకి. సో ఏమవుతుందంటే వాళ్ళు ఫుడ్ తీసుకున్నా సరే డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వదు. మనకి ఏదైతే ఫుడ్ ఉందో అది డైజెషన్ అవ్వకుండా మనకి న్యూట్రియంట్స్ కానీ, మినరల్స్, వైటమిన్స్ అవన్నీ కూడా అబ్జార్ప్షన్ జరగదు. సో వాళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ అనేవి, ఈ ప్రాపర్ డైజెషన్ లేకపోయినా, స్ట్రెస్ ఫీల్ అయినా, ఇలాంటి ఛాన్సెస్ వల్ల కూడా వాళ్ళకి నిద్రలేమి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ అంతే విధంగా నిద్రతో పాటు మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఒక రీజన్స్ అని మనం చెప్పుకోవచ్చా? ఏ విధంగా ఉంటాయి? వాటికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి? ఆందోళనకి కానీ, నిరాశకి కానీ? నిరాశ, నిద్ర ఇవన్నీ కూడా మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది ప్రాపర్ ఫుడ్, అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉంటుంది, మెరుగ్గా పనిచేస్తుంది బ్రెయిన్ అనేది. మనం ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం, ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఇప్పుడు ఒక్కొక్కరు కూడా లైక్ కొంతమంది ఏం చేస్తున్నారు, డే అంతా జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాక్డ్ ఐటమ్స్ తీసుకోవడం, ఎట్ ద సేమ్ టైం షుగర్ ఇంటేక్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, హై ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉంటున్నారు. సో ఇవన్నీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయదు.
ప్లస్ వీటిలో ఏవైతే ఉన్నాయో న్యూట్రియంట్స్ ఉండదు. ఫస్ట్ ఈ ప్యాక్డ్ ఐటమ్స్ కానీ హై షుగర్స్ కానీ హై ఫ్యాట్స్లో న్యూట్రియంట్స్ అనేది మనకు సరిగ్గా ఉండదు. మన ఫుడ్ ఇంటేక్ ప్రాపర్గా లేనప్పుడు మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండదు. మన బ్రెయిన్ అనేది ఈ సెరోటిన్, మెలోటిన్ అండ్ స్ట్రెస్ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్ అండ్ డైజెషన్ అనేది సరిగ్గా అవ్వడానికి సిగ్నల్స్ అనేది మన బ్రెయిన్ ఇస్తుంది. సో ఆ బ్రెయిన్కే మనం ప్రాపర్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మనకి. సో ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో ఆ ఫుడ్ అనేది న్యూట్రియంట్స్ రిచ్ ఫుడ్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫుడ్ ఇంటేక్ కూడా టైంకు తీసుకుంటూ ఉంటే మన బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేస్తుంది. అప్పుడు మన బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తే ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు స్ట్రెస్ హార్మోన్ అని కార్టిసాల్ చెప్పుకుంటాం, గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి, అపెటైట్ హార్మోన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సరిగ్గా ప్రొడ్యూస్ చేయాలంటే మన బ్రెయిన్ అనేది మెరుగ్గా పనిచేయాలి. కాబట్టి మీరు కొంచెం హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే ఈ హార్మోన్స్ అనేది సరిగ్గా పనిచేస్తుంది. అప్పుడు డిప్రెషన్, లైక్ సెరోటిన్ అని చెప్పుకున్నాం కదా, ఇది హార్మోన్ అట్ ద సేమ్ టైం న్యూరో ట్రాన్స్మిటర్, అంటే మన బ్రెయిన్ కి సిగ్నల్స్ ఇచ్చే ఒక హార్మోన్. ఇది ఏం చేస్తుంది, మూడ్, స్లీప్, అపెటైట్ మీద మనకి సహాయపడుతుంది. ఈ హార్మోన్ ఏదైతే ఉందో ఆ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి మూడ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అంటే మూడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఆకలి అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం రోజు తీసుకునే ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ నిద్ర అనే ప్రాబ్లమ్ని మనం అధిగమించవచ్చు. సో నిద్ర, యాంగ్జైటీ అని చెప్తున్నారు కదా, ఈ యాంగ్జైటీ కూడా స్ట్రెస్ హార్మోన్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా మనకి యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫిజికల్ యాక్టివ్ కొన్ని మార్పులు చేసుకుంటే మనకి ఈ నిద్ర, యాంగ్జైటీ, డిప్రెషన్ అంటే నిరాశ కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, దెన్ కెఫిన్ కంటెంట్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, దెన్ షుగర్ ఎక్కువ ఉన్నవి అలాంటి అవాయిడ్ చేయడం వల్ల ఈ షుగర్ ఐటమ్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా పెంచుతాయి మనకి. సో షుగర్ ఐటమ్స్ అంటే లైక్ స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం, దెన్ ప్యాక్డ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివి అవాయిడ్ చేయాలి. సో ఇవి అవాయిడ్ చేస్తే మనకి ఈ నిరాశ, ఈ నిద్రలేమి ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అధిగమించవచ్చు. ఓకే లక్ష్మి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ న్యూట్రిషన్. లక్ష్మి గారు, ఇందాక మనం యాంగ్జైటీ గురించి, నిద్రలేమి, అదేవిధంగా నిరాశ గురించి మాట్లాడుకున్నాం కదా. నార్మల్గా ఇవన్నీ కూడా ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి? మనం పర్టికులర్గా చూసినట్లయితే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేదంటే ఈ షుగర్, డయాబెటీస్ పేషెంట్స్లలో, వృద్ధులలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా. సో ఒకవేళ ఈ లేడీస్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి నిద్రలేమి సమస్యతో బాగా బాధపడుతూ ఉంటారు. సో ఆ నిద్రలేమిని అధిగమించడానికి ప్రెగ్నెంట్ లేడీస్ ఫుడ్లో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ నిద్రలేమిని అధిగమించాలంటే ఫస్ట్ మనం ఇప్పుడు నిద్ర పట్టకపోవడానికి రీజన్స్ చాలానే ఉంటాయండి. ఓన్లీ ఇప్పుడు న్యూట్రిషన్ ఒక్కటే కాదని చెప్పి ఇందాక మనం చెప్పుకున్నాం, డిసీజెస్ ఏమన్నా ఉన్నా సరే. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ లో ఎక్కువగా ఎనీమిక్ అంటే రక్తహీనత అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ వీళ్ళకి ఫోలిక్ యాసిడ్ అంటే ఎనీమియా రాకుండా ఉండడానికి యూజ్ అయ్యే న్యూట్రియంట్స్, ఇవి ప్రోటీన్స్ కానీ, దెన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న రిచ్ ఫుడ్స్ కానీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నిద్రలేమి అనేది ప్రాబ్లం రాకుండా మనం అవాయిడ్ చేయాలి. లక్ష్మి గారు, ప్రెగ్నెంట్ లేడీస్లో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాంటి వారు పడుకునే ముందు అంటే నైట్ టైంలో ఎటువంటి డిన్నర్ ప్లేట్లో ఎటువంటి ఐటమ్స్ ఉండాలి, ఏ భోజనం చేయాలి? ఇప్పుడు నైట్ టైం అంటే బెడ్ టైంకి క్లోజ్గా, అంటే మనం పడుకునే సమయానికి కొంచెం ముందుగా ఏం చేయాలంటే మనం ఏదైతే ఫుడ్ ప్లేట్ తీసుకుంటున్నామో అందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే మనం ఫుడ్ తిన్న వెంటనే కూడా షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వదు, బ్యాలెన్స్డ్గా మన బ్లడ్లో అనేది రిలీజ్ చేస్తుంది. దెన్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కానీ, మెలోటిన్ రిచ్ ఫుడ్స్ అంటే మిల్క్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ ఇట్లాంటి ఇంక్లూడ్ చేసుకోవడం పడుకునే ముందు. అట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్ అవి ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇవి ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది. మన బెడ్ టైంకి ముందు అట్లీస్ట్ 2 to 3 hours ముందు ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలి. మనం పడుకునే ముందు మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉన్నది కొంచెం స్లోగా పనిచేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈజీగా డైజెషన్ అవుతాయి. కాబట్టి ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ బిఫోర్ బెడ్ టైం అంటే నిద్రకు ముందే ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మంచిది. లక్ష్మి గారు, ఇటు గట్ హెల్త్కి నిద్రకి సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు గట్ హెల్త్కి నిద్రకి సంబంధం ఉందండి. ఏంటంటే ఇప్పుడు మన నిద్రకు హెల్ప్ఫుల్ అయ్యే హార్మోన్ అని మనం ఇందాక చెప్పుకున్నాం, సెరోటిన్ అని చెప్పుకున్నాం కదా. ఈ సెరోటిన్ ఏదైతే ఉందో 90% అనేది మన గట్లోనే ఫామ్ అవుతుంది. సో గట్ హెల్త్ అంటే గట్లో మన గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో
బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువైతే కనుక గట్ అనేది ఇంబ్యాలెన్సింగ్, అంటే లైక్ బ్యాలెన్స్ అనేది సరిగ్గా ఉండదు గట్లో. సో మనం ఈ గట్లో బ్యాక్టీరియా అనేది సరిగ్గా లేనప్పుడు ఈ సెరోటిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగదు. సో ఈ సెరోటిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగనప్పుడు మన బ్రెయిన్కి సిగ్నల్స్ అనేది వెళ్ళదు. సో గట్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో గట్ అనేది హెల్తీగా ఉండాలంటే మనం గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ని యాడ్ చేసుకోవాలి. గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటే మనం కర్డ్, బటర్ మిల్క్ అండ్ ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్స్ ఉన్న ఫుడ్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో గట్ హెల్త్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకి నిద్ర కూడా సరిగ్గా పడుతుందండి. ఓకే, నార్మల్గా మనం నిద్రకు వెళ్ళే ముందు అంటే పడుకునే ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏంటి? ఓకే అండి, ఇప్పుడు నిద్రకి వెళ్ళే ముందు మనం హై ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్, హై షుగర్స్ అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తినకూడదు, స్పైసీ ఫుడ్స్ కానీ కెఫిన్ కంటైన్డ్ కాఫీ, టీ అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ కెఫిన్ నిద్ర రాకుండా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. దెన్ ప్రాసెసర్ ఫుడ్స్ ఏవైతే ప్రాసెసింగ్ జరుగుతాయి కదా, లైక్ చిప్స్ కానీ దెన్ కూల్ డ్రింక్స్ కానీ, వీటిలన్నిటిలో కూల్ డ్రింక్స్ ఏవి ఉన్నాయో వాటిలో కెఫిన్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి. ఈ బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో దెన్ చిప్స్లో కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఆయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దెన్ షుగర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ షుగర్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ డైజెషన్ అవ్వడానికి కూడా మనకి ఎక్కువ టైం పడుతుంది. సో ఇవి ఈజీగా డైజెషన్ అవ్వవు. సో డైజెషన్ కూడా మనకి ప్రాపర్గా అవ్వకపోతే స్టమక్లో బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎసిడిటీ వస్తుంది, దెన్ యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం పడుకునే ముందు స్పైసీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, కెఫిన్ కంటైన్ ఫుడ్స్, షుగర్ ఎక్కువ ఉండే ఫుడ్స్, దెన్ ఆయిల్ ఫుడ్స్ అన్నిటిని అవాయిడ్ చేస్తే మనకి నిద్ర అనేది సరిగ్గా పడుతుంది. కొంతమంది నైట్లో అంటే నైట్ టైంలో చాలా మందికి ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇదంతా నిద్రకి హానికరమా? ఇప్పుడు నైట్ టైం ఆకలి వేస్తుందంటే మీరు ఫస్ట్ డే టైంలో న్యూట్రియం డెఫిషియన్సీ అంటే తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉన్నది న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోలేదు, అంటే పోషక విలువలున్న ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి నైట్ మధ్యలో మెలకు వస్తుంది. దెన్ అప్పుడు కూడా మీకు క్రేవింగ్స్ అనేది వస్తుంది. సో మీరు డే టైంలో ఏదైతే ఫుడ్ తీసుకున్నారో అందులో కంప్లీటెడ్ పోషకాహార విలువలున్న ఫుడ్స్ తీసుకోవాలి. అప్పుడు మీకు డే టైంలో తీసుకున్న ఫుడ్ నైట్ మనకి క్రేవింగ్స్ రాకుండా స్టాప్ చేస్తాయండి. అంటే ఈ లేట్ డిన్నర్ వల్ల నిద్ర పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు లేట్ డిన్నర్ అంటే అసలు డిన్నర్కి మనం 2 to 3 hours ముందే, అంటే బెడ్ టైంకి ముందే ఈ డిన్నర్ అనేది 2 to 3 hours ముందు తీసుకోవాలి. ఎందుకంటే బెడ్ టైంకి ముందు మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో అది ప్రాపర్గా డైజెషన్ అనేది అయిపోవాలి. ప్లస్ మనకి డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వకపోతే నిద్ర మధ్యలో మేల్కోవడం ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు డిన్నర్ కూడా లేట్ చేయకుండా 2 to 3 hours ముందు తీసుకోవడం. నెక్స్ట్ వచ్చి మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నారో అది కూడా స్లీప్ ఫ్రెండ్లీ ఫుడ్స్, హెవీ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి కానీ, దెన్ ఆయిల్ ఫుడ్స్ కానీ, మనం చెప్పుకున్నాం కదా స్పైసీ ఫుడ్స్ కానీ, అలాంటివి తీసుకోకుండా కొంచెం హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ బెడ్ టైంకి ముందు కూడా తీసుకునే ఫుడ్ కూడా మనకి స్లీప్ని అంటే స్లీప్ క్వాలిటీ, నాణ్యత, డ్యూరేషన్, అంటే ఇప్పుడు పడుకున్నామంటే కంప్లీట్గా పడుకోవాలి కానీ సరిగ్గా పడుకోరు. కొంతమంది అంటారు లైక్ నాకు నిద్రలో సడన్గా మెలకు వస్తుంది, దెన్ నెక్స్ట్ వచ్చి నిద్రపోయాను కానీ నిద్ర పోయినట్టు అనిపించడం లేదు, ఒక రకమైన ఫీలింగ్ వస్తుందని చెప్పుకుంటారు. ఏంటంటే ఇది స్లీప్ క్వాలిటీ అనేది లేదు మనకి. ఓకే. సో డిన్నర్ కూడా మీరు సరిగ్గా తీసుకోకపోయినా లేట్గా డిన్నర్ తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వదు, దాని హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేయదు. పడుకునే టైంలో మన బ్రెయిన్ అనేది రిలాక్సేషన్ మోడ్లో ఉండాలి. సో అప్పటి వరకు కూడా మనం ఏదైతే ఫుడ్ తిన్నామో అది ఇంకా స్టిల్ డైజెషన్ అవ్వకుండా ఈ ఫుడ్స్ అన్నిటి వల్ల కూడా మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. లేట్ నైట్ డిన్నర్ అనేది అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ బెడ్ టైంకి 2 to 3 hours ముందు ఫుడ్ ఇంటేక్ తీసుకోండి. అండ్ ఈ మధ్యకాలంలో తరచుగా మనకు ఫోన్లలో వర్క్ ఎక్కువగా అయిపోతుంది, లేదంటే సిస్టమ్స్లో మనం వర్క్ చేస్తూ ఉంటాము. సో అలాంటి వారికి నిద్ర టైం అనేది చాలా తక్కువ అయిపోతుంది. అంటే వాళ్ళు నిద్ర వెళ్ళడానికి వాళ్ళకి లేట్ అయిపోతుంది. సో నిద్ర పట్టట్లేదు అని అంటారు. అంటే స్క్రీనింగ్ టైం అనేది ఏ విధంగా ఉండాలి? ప్రజెంట్ అందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ వాటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్ ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్లోంచి మనకి బ్లూ లైట్ అని మనం మాట్లాడుకుంటాం. ఈ బ్లూ లైట్ ఏం చేస్తుంది అంటే మెలోటిన్ ప్రొడక్షన్ జరగకుండా సప్రైజ్ చేస్తుంది, అంటే అడ్డుకట్టగా పనిచేస్తుంది. ఈ హార్మోన్ అయ్యి మనకి నిద్ర వస్తుంది అని బ్రెయిన్లోంచి ప్రేరేపణ చేస్తుంది. మనకి ఈ హార్మోన్ అనేది సరిగ్గా రిలీజ్ కాలేనప్పుడు మన బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ మన బాడీకి తెలియదు. సో నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఈ గ్యాడ్జెట్స్ ఏం చేయాలంటే మనం పడుకునే ముందు కొంచెం అట్లీస్ట్ ఒక దూరంగా
అంటే బెడ్కి దగ్గర కాకుండా కబోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి బెడ్ దగ్గర కబోర్డ్స్లో పెట్టుకోవడం, కొంచెం డిస్టెన్స్, మ్యాక్సిమం డిస్టెన్స్ అట్లా పెట్టుకుంటే మనకి ఈ లైట్స్ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో కిరణాలు అవి మన బ్రెయిన్కి వెళ్ళకుండా, ఇప్పుడు ఫోన్ చూడడం వల్ల కూడా మనకి ఏమవుతుంది అంటే ఇది డే టైమ్ ఆ నైట్ టైం అనేది మన బ్రెయిన్కి సరిగ్గా తెలియదు. సో లైట్ ఎఫెక్ట్ ఉంటే మన బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఓకే ఇంకా డే టైం నడుస్తుంది, ఇంకా నైట్ రాలేదు, సో ఇంకా నిద్ర ఏం, హార్మోన్ అనేది సప్రెస్ చేసేస్తుంది కదా మనకి, కాబట్టి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నా వాటికి దూరంగా పెట్టడం. దెన్ నోటిఫికేషన్స్, ఇప్పుడు ఫోన్ ఏం చేస్తున్నారు, ఫోన్ దగ్గరగా పెట్టుకోవడం వల్ల నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటున్నాయి. సో ఈ నోటిఫికేషన్స్ వస్తూ ఉండడం వల్ల కాన్స్టెంట్గా ఇప్పుడు లైక్ సౌండ్ రాగానే లేస్తారు కొంతమంది, మెలకు వెంటనే వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటారు. సో ఇట్లాంటి నోటిఫికేషన్స్ వల్ల కానీ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, ప్లస్ ఆన్లైన్ గేమ్స్ ఎక్కువగా లైక్ పిల్లలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు. మదర్స్ ఏం చేస్తున్నారు, ఫుడ్ తినట్లేదంటే ఇదిగో అమ్మ ఫోన్ ఇస్తాను ఫుడ్ తినండి అని చెప్పడం. దాన్ని మనం కూడా ఏం టైం పాస్ కూడా ఫోన్ చూసే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి ఫోన్ యూస్ చేయడం కానీ, ల్యాప్టాప్స్ కానీ, లైక్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా యూస్ చేయడం తగ్గిస్తే మనకి నిద్ర అనేది సరిగ్గా పడుతుంది. ఈ హార్మోన్ కూడా దాని టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి మన బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చి మనకి నిద్ర అనేది పడుతుంది. ఓకే. అండ్ ఈ శారీరక శ్రమ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎంతవరకు దోహదం చేస్తుంది నిద్రకి అంటారు? ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అంటే మన బాడీ ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు కంప్లీట్ రెస్ట్ అనేది కోరుకుంటుంది నైట్ టైం అనేది. సో మీరు డే అంతా ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత మన ఏవైతే మజిల్స్, నర్వ్స్ కానీ మన బాడీ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో పని చేసి రెస్ట్ కావాలి వాటికి కూడా. కాబట్టి మీరు డే అంతా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు అడల్ట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అడల్ట్స్కి మనకి అట్లీస్ట్ 7 to 9 hours స్లీప్ వల్ల మనకి ఈ మజిల్స్ కానీ నర్వ్స్ కానీ ఇవన్నీ కూడా రీసెట్, రిపేర్ అంటాం. అంటే తిరిగి మళ్ళా పని చేయడానికి ఎనర్జీ కావాలి వాటికి కూడా. ఇప్పుడు మనం కూడా డే అంతా నడుస్తూ ఉండలేం కదా. సో ఒక టైం అంటూ రెస్టింగ్ ఫేజ్ అనేది మనకు కావాలి. కాబట్టి మీరు కొంచెం ఏదైతే ఫుడ్ తీసుకున్నా కానీ, ఈ లైఫ్ స్టైల్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ చేసినా కూడా మన ఏదైతే న్యూట్రియంట్స్ ఉన్నావో అవి సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ మజిల్స్ కానీ నర్వ్స్ కానీ రిలాక్సేషన్ మోడ్కి వెళ్ళదు. దాని బ్రెయిన్ కూడా అలసిపోయే ఫుడ్ ఇంటేక్ అనేది సరిగ్గా లేకపోయినా కూడా మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. లక్ష్మి గారు, ఈ నిద్రలేమికి ఆందోళన అండ్ నిరాశ అంటే డిప్రెషన్, సో వీటన్నిటిని మనం బ్యాలెన్స్ చేయాలి, కంట్రోల్ చేయాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? సింపుల్గా అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ నిద్ర, ఆందోళన, నిరాశ అని మీరు చెప్తున్నారు కదా, ఇవన్నీ మనం రోజు తీసుకునే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో డైలీ తీసుకునే ఫుడ్సే మనం లైక్ రైస్ కానీ, కార్బోహైడ్రేట్స్ రైస్ అని చెప్పుకుంటాం. ఈ రైస్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లైక్ బనానా, దెన్ ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పుకుంటాము. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే డైరీ ప్రొడక్ట్స్ కానీ, దెన్ చికెన్ కానీ, దెన్ మీట్, దెన్ ఎగ్స్, ఇవి రోజు ఇంక్లూడ్ చేసుకుంటే మనకి నిద్ర అనేది సరిగ్గా పడుతుంది. ఈ హార్మోన్ రిచ్ ఫుడ్స్ అని మనం చెప్పుకున్నాం కదా ఇప్పటివరకు, ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, దెన్ వైటమిన్ బి, ఇవన్నీ కూడా డైలీ తీసుకునే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి నిద్ర అనేది సరిగ్గా పడుతుంది. ఇవన్నీ కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతాయి. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది మనకి సరిగ్గా ఉంటే నిద్ర అనేది సరిగ్గా పడుతుంది. ఈ యాంగ్జైటీ అంటే నిరాశ, ఆందోళన అలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో తగ్గుతాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, చాలా చక్కటి వివరణ అందించారు. అటు నిద్ర లేమి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, సో వీటికి సంబంధించిన చాలా చక్కటి విషయాలను మాకు తెలియపరిచారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది ఇవాల్టి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ DD యాదగిరి. నమస్తే.